రైట్ రైట్. వందనాలు పాస్టర్ గారు, వందనాలండి. అమ్మ వందనాలు. టైం చాలా తక్కువ ఉంది. మనము 15 నిమిషాలు ఉంది. 6-10 వరకు చెప్పండి. ఏం పర్వాలేదు. ఎంత ఉంటే అంత సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, భూమి ఆకాశాలను సృష్టించిన నా తండ్రి, దేవా, నీ దివ్యమైన వాక్కును మాకు వినిపించండి. కృంగిపోయిన మా జీవితాల్లో, నలిగిపోయిన మా జీవితాల్లో నీ మాట పనిచేస్తే మరలా ఉజ్జీవం వస్తుంది తండ్రి. మరలా నిర్జీవం అయిపోయిన మా జీవితాల్లో జీవం పొందుకుంటాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. ఈ యొక్క సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మీ దాసుని మరుగుపరిచి మీ యొక్క సత్యాలని బయలుపరిచి మా జీవితాలని బాగు చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన జీవితాలను ఎప్పుడు కూడా బాగు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనిషి ఎప్పుడు కూడా తాను యొక్క విధానాలు, తన పద్ధతులు, తన జీవితము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే దేవుడు మనిషికి సహాయం చేయడానికే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయన సహాయకుడు. అడిగినా సహాయం చేస్తాడు, అడగకపోయినా సహాయం చేస్తాడు. ఎలా అంటారా? చూడండి ప్రియులరా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎంత భయంకరమైన జీవితం జీవించినా, సమయానికి వర్షం వస్తుంది, సమయానికి ఎండ వస్తుంది, సమయానికి చీకటి వస్తుంది. అవునంటారా కాదంటారా? అవునండి. అవును ప్రియులారా, దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. నీవు నేను చేసే విక్రి చేష్టలకి ఎప్పుడో ఈ భూమి నాశనం అయిపోవాలి. కానీ ఈ భూమి మీద అంతో కొంతో మంచి జరుగుతుంది అంటే కారణం దేవుడు మనకి మంచి చేస్తున్నాడు కాబట్టి. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ప్రతిసారి నీకు మేలు చేయాలనే కోరుకుంటున్నాడు. అయితే నేనే మన జీవితాన్ని తగలపెట్టుకుంటున్నాం. అవునంటారా కాదంటారా? అవునండి. ప్రియులరా, నిజమే. దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు. అందరూ చెప్దాం, మన దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు. దేవుని మనసు మంచిది. అయితే మనిషి మనసే చెడిపోయింది. మనిషి మనసు ఏమైపోయిందంటండి? చెడిపోయింది. ఈ చెడిపోయిన మనసును బాగు చేయడానికి ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా చెడిపోయిన మనసును బాగు చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడంటే, అవ్వ ఆదాముల నుంచి మొదలుకుని ఇశ్రాయేలుని ఎంచుకున్న తరుణం నుంచి కూడా, అంటే అబ్రహాముని ఎంచుకున్నప్పుడు నుంచి చెడిపోయిన మనసును మంచి మనసుగా మార్చడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చూడండి, యాకోబును చూసుకుంటే, యాకోబుని అందరూ కూడా ఏమంటారు? యాకోబు ఎవరండి? మోసగాడండి. మోసగాడు అంటారు. అవునా? అవునండి. చాలా మంది అలాగే చెప్తారు. పాత నిబంధన గ్రంథంలో యాకోబు గారు
మరి ఎవరు కుమారుడు? ఇస్సాకు కుమారుడండి. ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడండి. అబ్రహాము ఎవరు అంటే, అబ్రహాము దేవుని చేత ఎంచుకున్నబడిన వాడు. అవునా? అవునండి. దేవుని చేత ఎంచుకున్నబడిన వాడు. అయితే దేవుని చేత పిలువబడినవాడు. అయితే దేవుని చేత పిలువబడిన జనాంగంలో కూడా మరి మచ్చలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మరి దేవుని చేత పిలువబడిన వారి జనాంగంలో కూడా మరి లోపాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈరోజు నీవు దేవుని చేత పిలువబడిన వాడువు, దేవుని చేత మరి ఏర్పాటు చేయబడిన దానివు. అయితే నీలో లోపాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఉన్న నీలో దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాడు యాకోబును బాగు చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. యాకోబు కూడా దేవునికి సమయం ఇచ్చాడు, అర్థం చేసుకున్నాడు. యాకోబు ఎంతో సంపాదించాడు, కానీ ఆనందం లేదు, సంతోషం లేదు. అయితే దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుడు బాగు చేయడం మొదలు పెట్టాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఈరోజు నిన్ను బాగు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు బాగు చేయడం మొదలు పెడితే, దేవుడు మంచి చేయడం మొదలు పెడితే జనాంగానికి గొప్పగా మార్చేస్తాడు. ఆమేన్. జనాంగానికి ఒక గొప్ప వెలుగుగా మార్చేస్తాడు. ప్రియులారా, అదే విధంగా అపోస్తులు పౌలు గారిని చూడండి. కొత్త నిబంధన గ్రంథంలో దేవునికి ఎంతో వ్యతిరేకంగా తయారైన మూర్ఖపు మనసు కలిగిన వ్యక్తిత్వాన్ని దేవుడు మంచి చెయ్యాలని కోరుకున్నాడు. అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నవానికి పౌలు అని పేరు పెట్టి పౌలుకి మంచి చేశాడండి. మంచి చేశాడు. ఏటో తెలుసా? పరలోక రాజ్యములో చోటిచ్చాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఈరోజు నీ జీవితంలో దేవుడు మంచి చేయబోతున్నాడు. దేవుడు అనేక మందికి నిన్ను చూపించబోతున్నాడు. పేతురు గారు చూడండి, పేతురు గారు కూడా అలాగే ఉన్నారు. అయితే పేతురు గారిని ఎలాగా ఏర్పాటు చేశాడో తెలుసా? దేవుడు పేతురు గారిని ఎలా ఏర్పాటు చేశాడో తెలుసా? అనేక మందికి సువార్త చెప్పేవాడుగా, అనేక మంది జీవితాలను బాగు చేసేవాడుగా, అనేక మందికి మేలు చేసేవాడుగా, అనేక మందిని రక్షించేవాడుగా, యేసుక్రీస్తుని వారి హృదయంలోకి పంపించేవాడుగా, వారి జీవితాన్ని తన జీవితంలో చూపించేవాడిగా పెట్టాడండి. ఈరోజు నిన్ను కూడా పెట్టబోతున్నాడు. ప్రియులారా, నీ జీవితానికి మంచి చేయబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దయచేసి హోషియా గ్రంథము 6:3 తీద్దాం. హోషియా గ్రంథము 6:3. థ్యాంక్ యూ జీసస్. హోషియా గ్రంథము 6:3. గబగబా త్వరగా తీయండి. పాత నిబంధన గ్రంథము జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయమున తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపు పట్టి తొలకరి వర్షము కడపటి వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చును. ఆమేన్. 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 దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడండి. నీ దగ్గరికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అనే విషయాలు ఇక్కడ హోషియా గ్రంథంలో ఉన్నాయి. ఎన్ని రకాలుగా వస్తున్నాడట చూడండి.
మళ్ళొక్కసారి చదవండి. యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయమున తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చును. వర్షం వలె ఆయన మన వద్దకు వద్దకు వచ్చును. వర్షం వలె ఆయన మన వద్దకు వచ్చును. వర్షం అంటే ఏడు తెలుసా? ఇంకా చక్కగా ఎక్కువగా వస్తుంది, కంటిన్యూగా వస్తుంది. అవునా? ఆగాగా వస్తుందా? రాదండి. తొలకరి వర్షం కాదండి. వర్షం వలె వచ్చును అంటే ఇట్ ఇస్ ద కంటిన్యూస్. అది ధారాళంగా వస్తుంది. ఈరోజు దేవుడు యొక్క కృప నీ మీద ధారాళంగా వస్తుందంట. అది నీవు పొందుకున్నప్పుడు, ఆ వర్షము అనేది నీ మీద పడినప్పుడు, ఆ పంట మీద పడినప్పుడు, ఆ పంట సరి అయిన విధంగా అది తీసుకున్నప్పుడు, అది మరలా లోపలికి వెళ్ళినప్పుడు మరలా అది వికసిస్తుంది, చక్కగా మొలకేస్తుంది, మొద్దు కూడా చిగురిస్తుంది. చిగురిచ్చినప్పుడు అసలు ఆశలు లేని జీవితం అండి. ఆశలు లేని జీవితం, ఇంకా అణగారిపోయిన జీవితం, నా జీవితం ఇంకా అయిపోయింది అనే జీవితం. అటువంటి జీవితంలో దేవుడు నీ మీదకి వర్షం వలె వచ్చినప్పుడు, ఉదయించినప్పుడు నీ జీవితము చక్కగా మారిపోతుందండి. ఆమేన్. మారిపోతుంది. ఈ రోజు నీ కన్నీళ్లు తొడవడానికి దేవాది దేవుడు నీలోకి వస్తున్నాడు, నీ మీదకి ఉదయిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నన్ను కూడా. ఆయన అంటున్నాడు, కుమార్తె, నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నీవు సిద్ధంగా, ఆమేన్. నీవు బలపరుచుతావా? నీవు బలపరుచుకుంటావా? నీవు అనేక మంది జీవితాలని ఉదయింపచేస్తావా? వెలుగుగా ఉంటావా అని అడుగుతున్నాడు. నీ కుటుంబానికి నీ కుటుంబము అటు ఇటుగా వెళ్ళిపోయిందా? భయపడకో. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు అండగా ఉన్నాను. నేను లేవనెత్తేవాడిని. నేను లేవనెత్తితే ఆపేవాడు ఎవడు అని అడుగుతున్నాడండి దేవుడు. ఆయన దీవిస్తే దీవెనలు ఆగవండి. దీవెనలు ఆగవు. పరలోక రాజ్య సంబంధమైన దీవెనలు మన మీద ఉంటాయి. జీవం కలిగిన దీవెనలు మన మీద ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈరోజు దేవుని యొక్క మనస్తత్వాన్ని ఎరుగుదాం. ఆయన మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మనలో ఏమొస్తుంది? వర్షంలా మన దగ్గరికి వస్తున్నాడట. భూమి తడిపే తొలకరి వర్షములా, కడవరి వర్షములా ఆయన మన దగ్గరికి వస్తున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వలె ఈ లోకానికి వచ్చాడు. ఆయన వర్షములా వచ్చాడు, అద్భుతంగా వచ్చాడు. వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఆయన వెళ్ళిపోయాడండి. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. అయితే చూడండి, దేవుడు మన దగ్గరికి వస్తాడనుంది. భూమిని తడిపే తొలకరి వర్షంలా వస్తాడనుంది. కడవరి వర్షములా ఆయన మన దగ్గరికి వస్తాడనుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము వచ్చింది మన దగ్గరికి. తర్వాత కుమారుడు వలె వచ్చింది, పరిశుద్ధాత్ముడు వలె వచ్చింది. అయితే ఇప్పుడు ఎలా వస్తున్నారండి? వర్షము వలె వస్తాం. కడవరి వర్షములా రాబోతున్నాడు. కడవరి దినాల్లో ఆయన మనకి సహాయం చేయబోతున్నాడు. కడవరి దినాల్లో మనల్ని లేవనెత్తబోతున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి సిద్ధంగా ఉండండి. దేవుని యొక్క కృప చేత మరి నడిపించడానికి సిద్ధంగా ఉండండి. దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, మీ కన్నీళ్లు తుడుస్తాడు. మీరు కృంగిపోతున్న వేళల్లో ఆయన నెమ్మది కలగజేస్తాడు. ఒక్కసారి అపోస్తల కార్యాలు 1:11 ఒకసారి చూద్దాం ప్రియులారా.
గబగబా దయచేసి సహాయం చేయండి. అపోస్తుల కార్యాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులారా, మీరెందుకు లేచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఆ, ఈ యొద్ద పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ మెస్ట ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చెనని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. లేదు. చూడండి, యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకెవరు రారేమో అనుకుంటున్నారు, కానీ ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. అదే నిరీక్షణతో ఆమేన్. నీవు పని చేసుకో. అదే నిరీక్షణతో నీవు వ్యాపారం చేసుకో. అదే నిరీక్షణతో నీ కుటుంబాలని కట్టుకో. అదే నిరీక్షణతో, అదే భయభక్తులతో నీవుండు. ఆయన త్వరలో రాబోతున్నాడు. నీవు బలము కలిగి, ధైర్యం కలిగి ఉండు. ఆయన నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని ఆత్మ చేత నిరాశ పడిపోతున్న నీ జీవితాన్ని మరలా పునరుద్ధరించుకుని, మరలా నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకుని, పరిశుద్ధాత్మ యొక్క కొమ్మరింపును నీవు అనుభవిస్తే నీలో ఉన్న చెడ్డతనాన్ని, చెడ్డ వేరుని దేవుడు తీసివేసి చక్కటి వాడిగా ఆనాడు యాకోబుని, ఇందాక మనం చెప్పుకున్నాం ప్రియులరా, యాకోబుని మార్చిన దేవుడు, సౌలును మార్చిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా మార్చబోతున్నాడు. నిన్ను కూడా చక్కటి యెరూషలేముగా చేయబోతున్నాడు. పాడైపోయిన ప్రాకారాలను కట్టబోతున్నాడు. దేవుని యొక్క విధానాలు అన్నీ కూడా, చాలా పద్ధతులు కూడా చాలా బాగుంటాయి ప్రియులారా. పాడైపోయిన ప్రాకారాలు అంటే తెలుసా? పాడైపోయిన బ్రిడ్జిని బాగు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? పాడైపోయిన నీ యొక్క ఫ్రిడ్జ్ని బాగు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎంత బాగుంటుందండి. అప్పుడు దాకా ఏవి స్టోర్ చేసుకోలేని పరిస్థితి, తర్వాత ఏవి దాచుకోలేని పరిస్థితి, ఫ్రిడ్జ్ బాగు చేస్తే ఎంత చక్కగా ఉంటది. అలాగే నీ కుటుంబంలో వర్షం వచ్చేస్తుంది, లోపల లోపల నీ ఇల్లు కన్నాలు పడిపోయింది. కన్నాలు పడిపోతే అంటే ప్రియులారా, అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇదిగో అది కన్నాలంటే పైన బెజ్జాలు పడిపోతే వర్షం లోపలికి వచ్చేస్తుంది. ఇల్లు అలాంటి ఇల్లుని బాగు చేస్తే ఎలా ఉంటది? చాలా ప్రశాంతంగా ఉంటది కదా, చాలా సంతోషంగా ఉంటది కదా. ఒకవేళ నీ 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 యొక్క అనుదినం వాడుకునే నీ యొక్క వాహనము, లేదా నీ యొక్క గ్యాసు, ఏదైనా సరే, ఈ స్టవ్ ఏదైనా సరే పోయినప్పుడు అది బాగు చేస్తే ఎలా ఉంటది? నీ పని సజావుగా జరిగిపోతుంది కదా. అవునండి. అవునంటారా కాదంటారు? చెప్పండి మీరే. అవును. మరి అలాగే నీ జీవితాన్ని మరి చక్కగా పరలోక ప్రయాణానికి సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో అన్ని నేర్పుకుంటూ, నీవు చావవలసిన అవసరం లేదు, నువ్వు చనిపోవలసిన అవసరం లేదు, నీవు దిగజారిపోవలసిన అవసరం లేదు. నీ కుటుంబాన్ని కట్టడానికి నా యొక్క ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను. నువ్వు ఏ ఆత్మ మీద ఆధారపడొద్దు, నా ఆత్మ మీద ఆధారపడని చెప్పేసి ఆయన నీ ఆత్మలో ఆయన ఉండి ప్రార్థించేలా చేసి, నిన్ను పవిత్రపరిచి, నిన్ను సిద్ధపరిచి, నిన్ను అన్ని రకాలుగా నువ్వు తయారు చేసి చక్కగా చేస్తే నీలో ఆయన కోరుకున్న రూపం వస్తుంది. కడవరి దినములో నీవు లేవనెత్తబడబోతున్నావు. ఆయన త్వరగా రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరచబోతున్నాడు. ప్రియులారా, ఈ రోజు నీవు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం. ఏటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో కుమారుణ్ణి లోకానికి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? చాలా మంది క్రిస్మస్లు చేసుకుంటున్నారు, చాలా మంది కేకులు కట్ చేస్తున్నారు, డాన్సులు వేస్తున్నారు, భయంకరమైన ఇది చేస్తున్నారు. ప్రియులారా, నేను చెయ్యొద్దు, ఉండొద్దు అని అంటలేదు, కానీ ఒక విషయం తెలుసా? నువ్వు చేసే ఆకతాయిక పనుల వల్ల ఆయన మరి సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా అనే విషయం ఒక్కసారి ఆలోచించండి. ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా 6 రోమిల్ రాసిన పత్రికలో ఉంటుందండి. రోమిల్ రాసిన పత్రిక
6వ అధ్యాయం ఉంటుంది చూడండి ఒకసారి 6:1 మీరు సజీవ యాగముగా 12:1 చూడండి. 12 అండి. మీరు సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి అని అంటాడు. కాబట్టి సహోదరులారా, ఆ, పరిశుద్ధమును సహోదరులారా, అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. అపోస్తులైన పౌలు అంటున్నాడు, సజీవ యాగంగా మరి నీవు దేవునికి అనుకూలంగా నువ్వు మారినట్లయితే నీవు తయారవుతావట. ఎలా తయారవుతావో తెలుసా? ఎందుకు బతిమలాడుతున్నాడో తెలుసా? నీవు కడవరి కాలములో దేవుని ఆత్మతో నింపబడి అనుకూలంగా తయారవుతే ఆయన వచ్చినప్పుడు నిన్ను చేర్చుకుంటాడు, నిన్ను తీసుకెళ్తాడు, నిన్ను ఆయన యొక్క నివాసంలోనికి ప్రవేశానికి అనుమతిస్తాడు. ఆయనతో శాశ్వత కాలం ఉండడానికి ఆయన కృప చూపిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మోకాళ్ళేద్దాము. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మరి మోకాళ్ళేద్దాం. దేవుడు మనల్ని బలపరిచాడు అని ఎవరైతే నిశ్చయించుకుంటున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ప్రియులారా, దేవుడు మాతో మాట్లాడాడు అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మోకాళ్ళేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి. ఎట్రబాబు గారు చేస్తా. ఎట్రబాబు గారు చెయ్యండి. మరి లాస్ట్ ప్రార్థన చేయండి. తగ్గించండి సౌండ్. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు నా రాజ్య యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామ శ్రేష్టమైన నామముకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నా రాజ్య, ఉదయం నుంచి నాయన మరి పాటలతో తండ్రి, నాయన ప్రార్థనలతో తండ్రి, నాయన కార్యము జరిగించుకున్నారు తండ్రి. నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నా రాజ్య యేసయ్య, పరిశుద్ధాత్మదేవ ఆరాధనలో తోడుకున్నారు. అలాగే తండ్రి నా రాజ్య యేసయ్య, నీ మహిమకరంగా జరిగించుకున్నారు. నీ దాసులు మాట్లాడుచుండగా తండ్రి నాయన మరి వాక్య వర్తమానంలో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి మంచి వర్తమానం అందించారు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మేము తండ్రి నాయన లోకానుసారంగా ఉన్నాము తండ్రి నాయన. ఆయన ఇదిగో తండ్రి వాక్యము విని వెళ్ళే వారము కాకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించుకోవడానికి అయ్యా ఇదిగో తండ్రి నా రాజ్య యేసయ్య, పరిశుద్ధాత్మదేవ అయ్యా ఇదిగో తండ్రి నా రాజా, నాయన ఇదిగో బిడ్డలు తండ్రి నాయన ఆలకిస్తుండగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నాయన వాక్యము వాళ్ళ మనసుల్లో తండ్రి నాయన, హృదయాల్లో తండ్రి నాయన నెమరు వేసుకుని తండ్రి నాయన వాక్యానుసారంగా జీవించడానికి ఆ బిడ్డలకి చక్కని అవకాశం కలిగించి కృప చూపించి నడిపించండి ప్రభువా. అయ్యా నీ దాసులు చెప్తున్న ప్రతి వాక్యాన్ని తండ్రి నాయన మరి ప్రభువా ఎంతగానో తండ్రి మాకు ఆత్మీయంగా తండ్రి నాయన మేము బలపడుతున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన రాజ్య యేసయ్య, ఇంకా అనేకమైన వాక్యాలతో తండ్రి నాయన నీ దాసులతో మాట్లాడి నాయన మమ్మల్ని బలపరిచి తండ్రి నాయన ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజ్య యేసయ్య, పరిశుద్ధ ఆత్మదేవ మీరే కృప చూపించి నడిపించమని అయ్యా చేసిన ప్రార్థనలు పాడిన పాటలు తండ్రి నాయన నీ మహిమకే తండ్రి నాయన నీకే ఘనత ప్రభువా యేసయ్య, పరిశుద్ధ ఆత్మదేవ. ఆయన ఇదిగో తండ్రి నా రాజ్య చేస్తున్న పరిచయలు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆయన నీ దాసులను జ్ఞాపకం చేసుకుని నాయన చేస్తున్న పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోమని అయా నాయన ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ప్రభువా
ఆయన ఇదిగో తండ్రి నా రాజు ఇంకా బలమైన మాటలు తండ్రి నాయన ఇంకా నాయన ప్రభు ఆత్మీయంగా తండ్రి నాయన ఇంకా బలపడడానికి నాయన ఇంకా నాయన మేము మిమ్మల్ని హెచ్చించి మేము తగ్గించుకోవడానికి నాయన కృప చూపించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యగారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి అయ్యగారు. ఆశీర్వాదము మన విక్టర్ బాబు గారు ఇచ్చేస్తారు. నాన్న విక్టర్ బాబు ఇచ్చేస్తావు నాన్న ఆశీర్వాదం. ఇచ్చేస్తాను. రైట్, నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, ఇదిగో తండ్రి, నీవు ఉదయాన్నే మా మీద నీ యొక్క కడవరి వర్షము దేవా తండ్రి కురిపిస్తానని, దేవా తండ్రి తొలకరి వర్షము దేవా తండ్రి మరి ఆ వర్షాన్ని మా మీద కురిపిస్తానని నీ వాక్యము సెలవిస్తూ ఉంది తండ్రి. మీరు మాకు మేలు చేసేవారని, మీరు మాతో నిత్యము ఉండేవారని, మీరు మమ్మల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారని అయ్యా అనేక ఉదాహరణలతో మేము నేర్చుకున్నాం తండ్రి. మా బ్రతుకులు మారాలి అంటే నీవు మాలోకి రావాలి, మా జీవితాలు వికసించాలి అయ్యా, సువాసన వలె ఉండాలి. కాబట్టి ప్రభువా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి నా తండ్రి. ప్రభువా నీ సహాయం మాకు కావాలి నాయన. ఇదిగో తండ్రి, యెహోవా గురించి తెలుసుకుందాం రండి, దేవాది దేవుని గురించి తెలుసుకుందాం రండి, ఆయన గురించి తెలుసుకోవడానికి ఉత్సాహపడదాం రండి అంటూ ప్రభువా మరి ఆయన ఉదయకాలం వచ్చినట్లు, ఆయన రాక ఉదయకాలం వచ్చినట్లు వర్షములా ఆయన మన దగ్గరికి వస్తాడు. భూమిని తడిపే తొలకరి వర్షములాగా, కడవరి వర్షములాగా ఆయన మన దగ్గరికి వస్తాడు అని చెప్పి నీ వాక్యము సెలవిస్తూ ఉంది తండ్రి. ప్రభువా నీ యొక్క కృప చేత, నీ యొక్క బలము చేత బిడ్డలను వాడుకోండి. అన్ని రకాలుగా కూడా వారిని తృప్తిపరచండి. నీ యొక్క శక్తిని బట్టి, నీ యొక్క బలాన్ని బట్టి వారిని దీవించి దేవా తండ్రి ప్రభువా వాళ్ళని బలపరిచి కృంగిపోకుండా వారిని లేవనెత్తమని యేసు నామమున దేవా తండ్రి ఇప్పుడు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఫలింపచేసి, వాక్యం వినవారిని కూడా వినని వారిని కూడా మీరు బలపరచమని, ఈ వాక్యము ద్వారా మీరు అనేక మంది జీవితాలు మార్చమని యేసు నామమున ప్రార్థిస్తూ అర్థిస్తూ దేవా తండ్రి ప్రభువా మరి ఈ మా దేశాన్ని, మా ప్రపంచాన్ని, మా పరిస్థితులను అన్నిటిని కూడా గుర్తు చేసుకుని నడిపించమని దేవా మీరే మహిమ ఘనతను పొందుకోమని త్వరలో రానున్న యేసు నామమున ప్రార్థిస్తూ అర్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం ఇచ్చుకుందాం. తండ్రి ప్రేమయు కుమారు యొక్క పరిశుద్ధాత్మయు అన్యంద సహవాసము మనందరికీ వచ్చి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి బలమైన వీరులుగా, బలమైన శక్తిమంతులుగా తండ్రి నేను నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అపాధి క్రియలకు నంత నాశనం కలుగును గాక. యేసు రక్తమే జయం. ఆమేన్. 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 వందనాలు అయ్యారు. వందనాలు అయ్యగారు. అమ్మా